ఇక్కడ ఈరోజు నాకు అత్యంత ఆప్తులు మిత్రులు డాక్టర్ సాయి చంద్ర గారి ఆధ్వర్యంలో చింతల్ గణేష్ నగర్ ప్రాంతంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు సాయి చంద్ర గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రక్తదానం అంటే ప్రాణదానం. ప్రాణానికి సరైనటువంటి నిర్వచనం రక్తం. మరి ఇంత గొప్ప విలువైనటువంటి దానంలో, రక్తదానంలో భాగస్వాములుగా ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనం తెలియజేస్తుంది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రోజుకి 70కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 20 మందికి పైగా మృత్యువాత పడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి వారికి రక్తం చాలా అవసరం. గర్భిణీ స్త్రీలకు రక్తం చాలా అవసరం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు కూడా తరచుగా రక్త మార్పిడి జరుగుతూ ఉంటుంది. మేనరికపు వివాహాల సందర్భంగా వచ్చినటువంటి వ్యాధి ఏమైతే ఉందో, ఈ తేలసీమియా అనే ఒక వ్యాధి కారణంగా తరచుగా పిల్లలకి మరి రక్త మార్పిడి అవసరం. అంత విలువైనటువంటి రక్తాన్ని మరి దానం చేయటం చాలా గొప్ప అభినందనీయం. మనం రక్తాన్ని కోట్లు పెట్టి పరిశ్రమ పెట్టి తయారు చేయలేం, ఫ్యాక్టరీలో తయారు చేసేది కాదు. కేవలం మానవత్వంతో ఈ యొక్క రక్తాన్ని దానం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక మనిషి మాత్రమే రక్తాన్ని దానం చేయగలుగుతాడు. అందులో మానవత్వం ఉందనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలని, అదేవిధంగా ఈ వేదిక ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి యువకులను నేను పిలుపునిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మీరు రక్తాన్ని దానం చేయండి. 3 నెలలకు ఒకసారి మరి మీరు ఇచ్చే రక్తం కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎలాంటి అపోహలు, రక్తం ఇస్తే నీరసపడతారు అనే అపోహలు పెట్టుకోవద్దు. కొత్త రక్తం ఉద్భవించడం వల్ల మరి ఆరోగ్యవంతులుగా మారుతారు. అదేవిధంగా మరి కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్న రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా మారండి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.